నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, ప్రస్తుతానికి భారతీయుల పట్ల ఎవరైతే ట్రంప్ గారు ఉన్నారో అమెరికా అధ్యక్షుడు వ్యవహరిస్తున్న తీరు భిన్నాభిప్రాయాలను వ్యక్తపరిచేలాగా ఉంది. మొట్టమొదటగా అక్రమ వలసల ఏరివేతలో ట్రంప్ ప్రభుత్వం గట్టి ఒక రకమైన ఎలాగైనా సరే అక్రమ వలసదారిని తిరిగి పంపించేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. నెమ్మదిగా పంపిస్తున్నారు కూడా. ఇప్పుడు దీనికి సంబంధించి ఒక 45 దేశాల పేర్లు వచ్చాయి. అందులో 3 జోన్స్ కింద వాళ్ళు సెగ్రిగేట్ చేశారు, రెడ్, ఆరెంజ్, ఎల్లో అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? తప్పకుండా మనం ఎప్పుడైతే అక్రమ వలసదారుల గురించి మాట్లాడారో మన ప్రభుత్వం వెంటనే దీంట్లో ఆలోచన లేదు, పంపించేయండి, తీసుకుంటామన్నారు. తర్వాత ఏమైందంటే నరేంద్ర మోడీ గారు కూడా వెంటనే టైం తీసుకుని వాషింగ్టన్ వెళ్ళి మీకు ఎంతవరకు మేము న్యాయంగా చేయాలో చేసేస్తాం, మీరేం తొందరపడద్దు, మన పాత సంబంధం అని చెప్పడంలో ట్రంప్ యూనిలాటరల్గా ఆయన సొంతంగా అనౌన్స్ చేయటం మానేశాడు. తర్వాత మనతో మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మనకు కూడా మన దేశం కూడా చాలా ఇంటెలిజెంట్గా, మనకి ఇంపార్టెంట్ కంట్రీ అమెరికా, ఆయన ఒక స్ట్రాంగ్ ప్రెసిడెంట్ ట్రంప్, అనవసరంగా ఆయన రెచ్చగొడపం, ఇరిటేషన్ చేయటం ఎందుకు? ఆయనకి మన దేశం మీద అంత కన్ను లేదు. చైనా, మెక్సికో, కెనడా, యూరప్ వాళ్ళ మీద ఎక్కువగా ఆయన దృష్టి ఉన్నది. మనం నిజంగా చెప్పాలంటే అంత ఇంపార్టెంట్ పార్ట్నర్ కాదు అమెరికాకి ఆర్థిక వ్యవస్థ. మన వాణిజ్యం కొంచెం లిమిటెడ్గా ఉన్నది అమెరికా. అందువల్ల అన్నిటికీ ఒప్పుకుందాం, మాట్లాడదామని చెప్తాం. గత వారం రోజుల క్రితం మన మంత్రులు అమెరికా వెళ్తాం. అమెరికాతో వాణిజ్యానికి ఒక అగ్రిమెంట్ కోసం ట్రై చేస్తున్నారు. అది అవుతుందని ఇవాళ కామర్స్ మినిస్టర్ కూడా పీయూష్ గోయల్ చెప్పారు. మాట్లాడుతున్నారు ఆ క్యాబినెట్తో, ఆ మినిస్టర్స్తో. సో మనతో అనవసరం తగు ఆయన పెట్టుకోవడానికి అవకాశం లేదు, అవసరం కూడా లేదు. ఉడుకున పెట్టుకోవాలని తగు అని లేదు. అందువల్ల మనకి మంచిగా జరుగుతుందని మనం భావించాం. ట్రంప్ ప్రెసిడెంట్ అవ్వాక ఎన్నో కనపడిన విషయాలు, మంచి విషయాలు కూడా జరిగినాయి. ఈవేళ ఆయన నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ అని వచ్చి ఎవరైతే ఇక్కడ ఉగ్రవాదులు అమెరికాలో ఉన్నారో వాళ్ళలో మేము సహించమన్నా భారతదేశంలో చేసేవాడు. అలాగే వాళ్ళ డైరెక్టర్ FBI ఉన్నాడు. ఒక పెద్ద నాయకుడిని కెనడాలో, సిక్ నాయకుడిని, నువ్వు మా దేశం వస్తే నేను ఇండియా పంపిస్తాను ట్రయల్కి అన్నాడు. సో చాలా పీస్ఫుల్గా పరిస్థితులు జరుగుతున్నాయి అమెరికాతో. మనకి జాగ్రత్తగా చేసుకుంటే మనకు అంత ఇబ్బంది. వాళ్ళు ఇలా చేస్తారు, అలా చేస్తారని చెప్పడం కష్టం. కానీ అడ్జస్ట్మెంట్ చేయాలి, లాజికల్గా చేస్తున్నామని చెప్తే చదువుకోవచ్చు. భారతదేశానికి అనవసరమైన గొడవ అమెరికాతో వద్దు. మనం కేర్ఫుల్గా నెగోషియేట్ చేస్తే మనం అనుకున్నాయన్నీ వస్తాయి. సో ఆ యాటిట్యూడ్ గవర్నమెంట్ ముందరికి వెళ్తుంది కాబట్టి మనకి వీలైనంత వరకు మంచి జరుగుతుంది ఈ సంబంధంతో, ఈ ప్రెసిడెంట్ ట్రంప్తో అని మనం భావించాం. సార్, ముఖ్యంగా ఈ 45 దేశాలు ఆ కేటగిరీలుగా విభజించడం జరిగింది. రెడ్ అన్నారు, ఆరెంజ్ అన్నారు, ఎల్లో అన్నారు. వీటి దేంట్లోనూ మన భారతదేశం పేరు లేకపోయేసరికి మనం కాస్త ఊపిరి పీల్చుకోవచ్చేమో. సో ఈ రకమైన ఆలోచనలు ఉన్నాయి. నిజంగానే ఊపిరి పీల్చుకోవచ్చా, లేకపోతే మళ్ళా దీంట్లో కూడా ఏమైనా లొసుగులు ఉన్నాయా? ప్రస్తుతం మనం దాన్ని బట్టి వెళ్తే మన దేశం ఒక టెర్రరిస్ట్ దేశం కాదు. ఇక్కడి నుంచి పంపించే వాళ్ళు కొంచెం క్వాలిఫైడ్ ఎన్నో. ఆ కేటగిరీలు ఏంటి, ఆ క్రైటీరియా ఏంటి ఇంకా బయటికి రాలేదు పూర్తిగా. ఏ కారణాలకు ఎక్కడెక్కడ ఎవరిని పెట్టారు, దాని పరిణామాలు ఏంటి, క్లారిటీ రాలేదు ఇంకా. కానీ దేశాలు లెక్క చూస్తే కొన్ని తీవ్రంగా ఎక్కువగా ఉగ్రవాదీలు, లా అండ్ ఆర్డర్ లేని దేశాలు ఒక కేటగిరీలో పెట్టారు. వీసాలు దొంగతనంగా చేసేవాళ్ళు ఇంకో కేటగిరీలో పెట్టారు. ట్రబుల్ సమ్ దేశాలను ఒక కేటగిరీ, అన్ని కేటగిరీస్ చేశారు. భారతదేశం దాంట్లో లేదంటే మన చాలా పెద్ద దేశం, మంచి పొజిషన్లో ఉన్నాం. ప్రభుత్వం చెప్పిన మాట సాధిస్తుంది. ప్రజలు కూడా హైలీ ఇంటెలిజెంట్ పాపులేషన్ అయి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆ కేటగిరీలో లేరు. భవిష్యత్తులో ఇంకో కేటగిరీ పెడతారా భారతదేశాన్ని మళ్ళీ ఈ కేటగిరీలో చెప్పలేం. కానీ ప్రస్తుతం మన మీద మంచి అభిప్రాయం ఎందుకున్నది, మనం రెడీగా ఉన్నాం, అన్నీ మాట్లాడదాం. నీకే తగు ఉంటే తీరుస్తాం, సెటిల్ చేద్దాం అక్రాస్ ది టేబుల్ అని చెప్పడం చాలా క్లియర్గా జరిగింది. దానికి వాళ్ళు ఆనందపడ్డారు. తర్వాత ఆయన క్యాబినెట్లో కూడా, ట్రంప్ క్యాబినెట్లో చాలామంది భారతీయులు భారతదేశం అంటే మంచి గౌరవం ఉన్నది. అందువల్ల మన మాట వింటారు, రీజనబుల్గా అవుతుంది. సో మనం హ్యాపీగా ఉండొచ్చు. ఆ కేటగిరీలో మనం లేం. ఆఖరికి ఆశ్చర్యం ఏంటంటే భూటాన్ కూడా ఆ కేటగిరీలో ఉన్నారు. పక్క దేశం భూటాన్, అది ఎంతో పీస్ఫుల్ అయిన దేశం. ఎందుకు పెట్టారు, ఏంటి కథ అని బయటికి రావాలి, ఇంకా రావాలి, కొంచెం క్లారిటీ కావాలి. మనం వెంటనే దాని మీద ఒక జడ్జిమెంట్ చేయడం కరెక్ట్ కాదు.
ప్రస్తుతానికి నరేంద్ర మోదీ గారికి అలానే ట్రంప్ గారికి మంచి సన్నిహిత సంబంధాలు నడుస్తూ ఉన్నాయి. ఇద్దరు బ్రదర్ను మాట్లాడుకునేంత మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి భారతదేశానికి ఇందులో మినహాయింపు వచ్చింది అని కొంతమంది ఆలోచిస్తున్నారట. ఆ రకంగా కూడా మనం నిజమే అనుకోవచ్చా? తప్పకుండా నరేంద్ర మోడీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మంచి సంబంధాలు మెయింటైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. అది మనం మర్చిపోకూడదు. ఎప్పుడైతే 2014 ఆయన ప్రమాణ స్వీకారానికి నవాజ్ షరీఫ్ వచ్చాడో పిలిస్తే పాకిస్తాన్ మేలో ఆయన ఇంట్లో పెళ్లి జరుగుతున్న దారిలో ఆగేది. అది చిన్న విషయం కాదు. తప్పకుండా నరేంద్ర మోడీ పర్సనల్ రిలేషన్స్కి ముఖ్యత ఇస్తున్నాడు. ఇతర దేశాల నుంచి నాయకులకు మర్యాద ఇస్తాడు. ఫారెన్ రిలేషన్స్కి అతి ఇంపార్టెన్స్ ఇస్తాడు. కాబట్టి అన్నీ ఉపయోగపడతాయి. సాఫ్ట్ పవర్ పెరుగుతూ ఉంటాడు. ట్రంప్ మెంటాలిటీ ఏంటి, ట్రంప్ పవర్ పర్సనాలిటీ ఏంటి, ట్రంప్కి ఏది ఇంపార్టెంటో ఎన్ని స్టడీ చేస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్. మనం ఈగో మీద దాని మీద నిలబెడితే అనవసరమైన నష్టపోతాం. మనకున్న ఇంట్రెస్ట్ ఏంటి, మన వాళ్ళు అక్కడ పనిచేయాలి, ఎంతో అంబిషియస్గా ఉన్నారు, మన వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, వాళ్ళ ప్రెస్టీజ్ దెబ్బతినకూడదు. ఏదో సంవత్సరానికి 1,00,000 మంది వెళ్తున్నారంటే అక్కడికి దేశం అంతా ఇంపాక్ట్ వస్తుంది. చదువుకుంటున్నారు, అది ఎందుకు పాస్ చేయాలి, మనం ఎందుకు తెచ్చుకోవాలి, ఆ యాటిట్యూడ్ నరేంద్ర మోడీకి ఉన్నది బాగా. దానికి సపోర్ట్ కూడా చేస్తున్నారు. ఇతర గవర్నమెంట్ల కంటే కొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు, కేర్ఫుల్గా డీల్ చేస్తున్నారు. ముఖ్యంగా సార్ ఇప్పుడు ఈ ఊరట వల్ల మన విద్యార్థులకు కావచ్చు, లేకపోతే జాబ్ చేసే వాళ్ళకి కావచ్చు, ఒక ఊరట కలిగించే అంశం అని మనం అనుకోవచ్చా? ఏ క్షణానికి ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియని పరిస్థితుల్లో ఇది కాస్త ప్రశాంతంగా ఉండొచ్చు మనం అని అనుకోవచ్చు అంటారా? తప్పకుండా. ఎందుకంటే ప్రశాంతంగా ఉండొచ్చని ట్రంపే చెప్పాడు. భారతీయులు మంచి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, అమెరికాకి అందరూ చదువుకున్న వాళ్ళు వాల్యూ తీసుకొస్తున్నారు, టెక్నాలజీ నిలబెడుతున్నారు, మనకి ఇలాంటి వాళ్ళు కావాలి అని ఎప్పుడు అన్నాడు. అది చేస్తాడు కూడా. చాలా మీటింగ్స్లో కూడా రాష్ట్ర ప్రెసిడెంట్ అవ్వకముందు 15 సంవత్సరాలు ఈ గ్రీన్ కార్డు కోసం లైన్లో నిలబడుతున్నారు. వీళ్ళకి ఇవ్వాలి. ఏదో గోడ దూకేసి సరిహద్దులు దూకేసి వచ్చిన వాళ్ళు కాదు. భారతీయులు అంత పేషెంట్గా ఉంటున్నారు కాబట్టి చేయాలి అని అంటున్నారు. కాబట్టి పాజిటివ్గా ఉన్నది మన మీద. ఆయన కూడా చాలామంది భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళతో అక్కడ పనిచేస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు, వీళ్ళు కష్టపడతారు, కేర్ఫుల్గా ఉంటారు, అల్లరి చేయరు, పాలిటిక్స్ తీసుకురారు. ఇవన్నీ తెలుసు. ఎక్కువ ఎక్స్ట్రీమ్ ఐడియాలజీస్ ఉండవు. ఇవన్నీ తెలుసు కాబట్టి మంచి అభిప్రాయం ఉన్నది. ఒక అభిప్రాయం కొన్ని రోజులు సంవత్సరాల తర్వాత వస్తాయి. వెంటనే మనుషుల మీద అభిప్రాయం రాదు. భారతీయులు వాచ్ చేస్తారు. ఆయన ఎక్కడ తిరిగి చూసినా పెద్ద టెక్నాలజీ కంపెనీస్లో టాప్ పీపుల్ అంతా భారతీయులు ఉన్నారు. ఇదంతా మిస్ అవ్వరు కదా అందరు. అది పనికిరారు, మా వాళ్ళు అక్కడ పనిచేస్తారు అంటే కుదరదు. ఆయనకు తెలుసు లీడర్షిప్ టెక్నాలజీ ఇండస్ట్రీలో ఎంత ఇంపార్టెంట్. ఆయన చుట్టూరా టెక్నాలజీ ఓనర్స్ బిలియనర్స్ ఉన్నారు. ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్ అని ఫేస్బుక్, గూగుల్ కంపెనీ నుంచి, లేకపోతే మైక్రోసాఫ్ట్ నుంచి అందరూ ఉన్నారు. వాళ్ళు ఏమి కనపడుతుంది ఆయనకి? ఆ టెక్నాలజీ వల్ల అమెరికా ముందర నిలబడింది. అందువల్ల అది స్పాయిల్ చేయి. టెక్నాలజీ వల్ల అమెరికా ముందు ఉన్నాడు. టెక్నాలజీ పోతే సున్నా అయిపోతాడు. స్టీల్ ఇండస్ట్రీ కాదు, ఇనుము ఇండస్ట్రీ కాదు, షిప్ బిల్డింగ్ కాదు, కార్లు కూడా అక్కడ చేయట్లేదు, అన్నీ అయిపోయింది. టెక్నాలజీ మీదే అమెరికా ఆధారపడి. అది స్పాయిల్ చేయదు. అది స్పాయిల్ చేయకూడదంటే భారతీయులకి ఇంపార్టెంట్ ప్లేస్ ఇవ్వాలి. అలాంటి వాళ్ళు దొరకరు, బజార్లో దొరకరు, సూపర్ మార్కెట్లో కొనుక్కోలేరు భారతీయులు లాంటి మనుషులు. సో మీరు అన్నట్టు నిజంగానే భారతీయులు కాస్త ఎక్కువగా కష్టపడే మనస్తత్వం గలవారు. ఏదైనా పని ఉంది అంటే పని చేసుకున్న తర్వాతే మన వ్యక్తిగత వ్యవహారాల్లోకి వెళుతూ ఉంటాం. ఆ రోజు ఆ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే నిద్రపోతాం. సో కష్టపడే మనస్తత్వం భారతీయులకు ఉంటుంది. అది అమెరికన్స్కి తెలుసు. ముఖ్యంగా ట్రంప్ బాగా అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ జోన్ల నుంచి భారతీయుల్ని మినహాయించారు అంటున్నారు. అట్ ద సేమ్ టైం భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాస్త ఎక్స్ట్రాగా కూడా ఫోకస్ చేసినట్టుగా, వాళ్ళకి మంచి జరిగే ఉద్దేశంలో ట్రంప్ ఆలోచనలు ఉన్నాయి అని కూడా ఈ డెసిషన్స్ తీసుకుంటే అర్థమవుతుంది అంటున్నారు. నిజమేనా? అంటే మరి అంత క్విక్గా కన్క్లూజన్కి రాకు. భారతీయులు వేరే కేటగిరీలో ఉన్నారు. వారు H1B వీసా 1,25,000 ఇస్తే భారతీయులకి 75,000 వస్తాయి. ఇవన్నీ మన స్పెషల్ కేటగిరీలో ఉన్నాం కాబట్టి తొందరగా నిర్ణయానికి రాకు. వాళ్ళ అభిప్రాయం ఏంటి, దీంట్లో ఏమన్నా ఎవరు ఎన్నో చక్రాలు ఉంటాయి. అక్కడ మనకు వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళు చాలామంది ఉంటారు, కనపడిన వాళ్ళు ఉంటారు. టెక్నాలజీ కంపెనీస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు. భారతీయులు డామినేట్ చేస్తున్నారు, ఫారినర్స్ డామినేట్ చేస్తున్నారు, కొంతమందికి జెలసీ కూడా ఉంటారు. తొందరపడకూడదు. ఇది ఒక మంచి సైన్. కానీ ఫ్యూచర్ ఎలాగుంటుందో
గబగబా వచ్చేసి ఆలోచన చేస్తే కరెక్ట్ కాదు. మనం వెయిట్ చేసి చూడాలి. ట్రెండ్ ఉన్నదా, గ్రీన్ కార్డ్ తొందరగా ఇస్తాడా, H1B సైన్ చేస్తాడా, అక్కడ చదువుకున్న వాళ్ళు భారతీయులకి ఒక లిస్ట్ ఇస్తాడా, పంపిస్తానన్నాడు. మరి ఆ మాట నిలబడతాడా చూడాలి. సార్ ముఖ్యంగా ఈ అక్రమ వలసల ఏరివేతల తర్వాత భారతీయులకు H1B వీసాలు పెరిగే అవకాశం ఏమైనా ఉందా? పెరిగేది మొదలుండి తక్కకుండా ఉంటే పెద్ద విజయం. ఆ టెంపర్లో, ఆ మూవ్మెంట్లో అమెరికాలో ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళ మీద అంత హాస్టిలిటీ ఉన్నారు. వాళ్ళని తీసేయాలి, మన దేశం మనకే స్థలం లేదని ఫీలింగ్ వచ్చింది. మొన్న 4 సంవత్సరాల క్రితం నుంచి జో బైడెన్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు వాళ్ళ సరిహద్దుల మీద లక్షల మంది దూకీసి వచ్చేసారు దేశం. 50 లక్షల మందో 1 కోటి మంది వచ్చారు. ఆ టెంపరు, ఆ ఫీలింగ్లో భారతీయులకి డ్యామేజ్ లేకుండా బయటకు వస్తే గొప్ప విషయం. డ్యామేజ్ లేకుండా, అని ఏదో ఇంకా పెద్ద పీట వేస్తాను కాదు నేను ఆలోచించేది, అంత ఇంజరీ అవ్వకుండా, డ్యామేజ్ అవ్వకుండా ముందరకు వచ్చేస్తే కాదు. సో మనకు చూడాలి సమయం ఎలాగ వస్తుందో. బయట ట్రంప్ ఉన్నాడు, యుక్రెయిన్ రష్యా వార్ ఆఫ్ చేయగలిగేది అనుకో ఇంకా హుషారుగా ఉంటాడు. ఆ హుషారు ఎంతవరకు తీసుకెళ్తాడు? ఇప్పుడు ఆర్థిక వ్యవస్థను వాళ్ళు అమెరికాది బాగు చేయాలి, కొంచెం నెగిటివ్ సెట్ బ్యాక్స్ వస్తున్నాయి, ఎలా చేస్తాడు అని చూడాలి. అతను కూడా ఆలోచించే మనిషి తక్కువ మనిషి కాదు. ఇప్పుడు మన భారతీయుల వీసాలకి సంబంధించి ట్రంప్ గారి ఐడియాలజీ ఎలా ఉంది అని అనుకోవచ్చు సార్. మీకు ఏమైనా అర్థమవుతుందా? ఆయన ఎట్లా ఆలోచిస్తున్నారు, ఆయన ఐడియాలజీ కావచ్చు, దృక్కోణం కావచ్చు ఎలా ఉంది అని? భారతీయుల మీద ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉన్నారు. భారతీయులు అవసరమని, వాళ్ళు చేసే లేబర్ పని కాదు, హై బ్రెయిన్ పవర్, టెక్నాలజీ, తక్కువ జీతానికి చేస్తున్నారు. సో వాళ్ళ అవసరం మనకు ఉన్నది, అది లేకపోతే షాక్ వస్తుంది. తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్త సైన్స్ పెరుగుతూ ఉన్నది. చైనా అడ్వాంటేజ్లో ఉన్నది సడన్గా. అదందరినీ ఎదుర్కోవాలంటే భారతీయులు కావాలి. తప్పకుండా ఆ బ్రెయిన్ పవర్ అమెరికాకి సాయం చేస్తున్నాం. మనమే కాదు, సాయం చేస్తాం. ఆ సైన్స్, మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్లో భారతీయులు బాగా ఉన్నారు కాబట్టి తగ్గిస్తాడు, పాజిటివ్గా ఉంటాడు. టెక్నాలజీలో, చదువులో ఎక్కువ ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తాడు. ఎందుకంటే మాకు కావాలంటాడు. అలాంటి వాళ్ళు వస్తేనే అమెరికా నిలబడతాడని తెలుసు అతనికి అంటున్నాడు. కాబట్టి మనం ఏ రకంగా మన ఆశలు, వాళ్ళ అవసరాలు ఈ సిచ్యువేషన్లో అడ్జస్ట్ అవుతాయి కొంచెం అది చూడాలి. తొందరపడిపోయి ఎక్స్ట్రాగా మొదలే సెలబ్రేట్ చేయడం కాదు. ఇది ఎలా జరుగుతుంది చూడాలి. ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి దీనికి, ఒక ఫ్యాక్టరీ కాదు. కానీ ఆయన పాజిటివ్గా ఉన్నది, భారతదేశం చాలా పాజిటివ్గా. మరోవైపు ట్రంప్ గారు వేసే సుంకాలకు సంబంధించి, ఈ పన్నులకు సంబంధించి ఒక మోత మోగిస్తున్నారు. దీనివల్ల ఖచ్చితంగా ప్రభావం పడే అవకాశం ఉంటుంది అంటున్నారు. మీరేమంటున్నారు? అంటే మోతాదుకు మించి పన్నుల భారం వేస్తున్నారు అని అనుకోవాలా, వాంటెడ్లీ చేస్తున్నారు అనుకోవాలా? ఆయన ఫిలాసఫీ ఏంటంటే సుంకాలు వేస్తే అమెరికాలోనే ఫ్యాక్టరీలు పెడతారు ఇతర దేశాలు. అమెరికా కారులు ఎందుకు రావాలి, ఇక్కడే తయారు చేయాలి. అమెరికాకు ఫోన్లు ఎంతకు, ఐఫోన్లు ఇక్కడే తయారు చేయాలి. సో సుంకాల పాలసీ అది. భారతదేశం అమెరికాకి సుంకాల్లో వచ్చింది ఏంటంటే, మనం ఆల్రెడీ ఏం చెప్తామంటే ఆయిల్ ఎక్కువ కొంటాం మీ దగ్గర నుంచి, మన దగ్గర ఉన్న ట్రేడ్ పానేది గ్యాప్, మేము ఎక్కువ మీ దగ్గర నుంచి కొంటాం, రెండు సమాధానం చేస్తాం అని ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పింది. దాని మీద పనిచేస్తాం. చైనా, మెక్సికో, యూరప్, కెనడా, ఈ దేశాలంతా, జపాన్, కొరియా, వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నది. ఎక్కువ అమ్ముతారు అమెరికాకి, తక్కువ ఇంపోర్ట్ చేస్తారు. మనదంత పెద్ద ఇష్యూ కాదక్క. తక్కువ వాణిజ్య డిఫరెన్స్ ఉన్నది, అది అడ్జస్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఆయిల్ మనం ఎలాగో కొనుక్కోవాలి, ఎక్కువ కొంటామని ఆల్రెడీ చెప్పేశారు. సో దాని మీద ట్రంప్ మనకి సుంకాలు చైనా మీద వేస్తే మన మీద కూడా ఇంపాక్ట్ వస్తాయి. ఎంతవరకు వేస్తాడు? కొంచెం మాటలు ఎక్కువ చెప్తున్నాడు, తక్కువ వేస్తాడని అందరికి తెలుసు. అందరి మీద హడావిడి చేశాడు. మేము వేసేస్తున్నాం March 2 అన్నాడు, April 2 అన్నాడు. అదొక ఆయన నెగోషియేటింగ్ స్ట్రాటజీ దారిలోకి తీసుకురావటానికి చెప్తున్నాడు. ఆఖరికి అక్కడ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది కాబట్టి ఆయన సుంకాలు కూడా మోడరేట్ చేస్తాడు. భారతదేశానికి ఆయన వల్ల అంత ఇంపాక్ట్ ఉండదు, నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు. రష్యాతో మంచి సంబంధం ఉంటే ఇంకా మనం తగ్గుగా ఆయిల్ కొనుక్కుంటాం. సో అంత ఇంపాక్ట్ ఉండదు. అది ఇతర దేశాల మీద ఎక్కువ పడతాడు, కెనడా మీద, చైనా మీద, మెక్సికో మీద, యూరప్ మీద. మనకు అంత ఇంపాక్ట్ ఉండదు. కానీ ఈ సుంకాల వలన అమెరికా యొక్క కొనుగోలు శక్తి పడిపోతుంది అంటున్నారు. మరి అది ఎంత ప్రభావం చూపిస్తుంది అమెరికాపై? ఆ దిశగా ఏమైనా ఆలోచిస్తున్నారా? తప్పకుండా ఆయన ఆలోచిస్తున్నాడు, అందరూ ఆలోచిస్తున్నారు. ఆయన 25% చైనా మీద వేస్తా అన్నాడు. ఇప్పుడు వరకు వేయలేదు, 10% వేసాడు. కెనడా మీద, మెక్సికో మీద ఆప్ చేసాడు, ఇంకా వేయలేదు. ఆయన ఆలోచిస్తాడు.
ఎందుకంటే సుంకాలు వేస్తే వన్ వే ట్రాఫిక్ కాదు, అమెరికా కూడా దెబ్బతింటాడు. ఉట్టిగా వేస్తాడు, అంత వేయడు, అడ్జస్ట్ అవుతాడు. ముందర ఎక్కువ మాట్లాడి నెగోసియేషన్కి వచ్చినప్పుడు తక్కువతో డీల్ చేసుకోవచ్చు. చూడాలి. ఆయన ప్రెసిడెంట్ అవి 45 రోజులు 50 రోజులు అవి, అదే 2 నెలలు వస్తుంది. ఇంకా టైం ఉండాలి, తొందరగా అన్నీ అయిపోవు. ఆయన ఏదో తొందర పడుతున్నాడు కానీ టైం పడుతుంది. ఇంకా చూడాలి. నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి విషయాలు తొందరగా ఏదో నిర్ణయానికి వస్తే కొందరు ట్రంప్తో సాయంకాలం వేస్తాడు సుంకాలు, పొద్దున్నకి తీసేస్తాడు. సో ఎవరో దగ్గర ఉన్నారనుకుంటే ఆ మంత్రిని పొద్దున్న డిస్మిస్ చేసేస్తాడు. సో మనం వెయిట్ చేసి చూడాలి. ట్రంప్తో అంతా అన్ప్రెడిక్టబిలిటీ, ఫ్యూచర్ ఏముంటుందో మనం చెప్పలేం. కానీ మనం అడ్జస్ట్ అవుతా పోవాలి. భారతదేశం మన అవసరాలు వేరు. మన బోర్డర్ మీద 7,000 కిలోమీటర్ల మీద చైనా, పాకిస్తాన్ విశేషమైన విరోధీలు ఉన్నారు. మనకి లక్షల మంది సైనికులు ఉన్నారు. ఎంతో ఖర్చు అయిపోతారు. దేశం ధనమంతా అక్కడ పెట్టినాం. అమెరికా మనకు ఇప్పుడు మంచి సాయం పడుతుంది. ఉగ్రవాదుల్ని, చైనాని కంట్రోల్ చేస్తారంటే మనకు లాభం, ఒక పక్కన పెద్ద లాభం వస్తుంది. మన డిఫెన్స్ అవసరం తగ్గొచ్చు. సో మనం ఎదురు చూడవచ్చు. ఈ మార్పు అమెరికాలో మనకు మంచి దొరుకుతుంది అనే అవకాశాలు కనపడతాయి. కానీ సమయం చెప్తారు. ముఖ్యంగా ట్రంప్ గారు అంటే తన మార్క్ వేసుకోవడానికి, అంటే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ట్రంప్ పేరు గుర్తుండిపోయేలా, మర్చిపోకుండా ఉండేలాగా తన మార్క్ స్టాంప్ వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే దానిలో భాగంగా కొన్ని డెసిషన్స్ కాస్త రూడ్గా ఉంటున్నాయి. ఇప్పుడు ప్రపంచ దేశాలలో ఒక దేశం మీద ఇంకొక దేశం ఆధారపడుతుంది. మనకు తెలిసిన విషయం, ఇది ఒక సర్కిల్ లాగా ఉంటుంది. బట్ ట్రంప్ తీసుకునే కొన్ని డెసిషన్స్ వల్ల ఫ్యూచర్లో అమెరికా నష్టపోయే అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు. నిజమే అంటారా? ఇప్పుడు ట్రంప్ తీసుకునే నిర్ణయాలు కొన్ని చాలా మంచిది. అమెరికా గ్రీన్లాండ్ కావాలంటున్నాడు, సాధిస్తాడు. ఎందుకంటే స్థలం సాధించాలి, ఏరియా సాధించాలి. చరిత్రలో ఈ పని చేశాను. యుక్రెయిన్ రష్యా పీస్ నేను తీసుకొచ్చాను. ఆయన హిస్టరీలో ప్లేస్ కోసం చూస్తున్నాడు. అందువల్ల మంచి పనులు కూడా చేయాలి. హిస్టరీలో ప్లేస్ కావాల్సితే చెడ్డ పనులు చేస్తే కుదరదు. సో అవన్నీ అవకాశాలు ఉన్నాయి. సాధించడం వేరు. ఎందుకంటే ఆయన సాధించాలంటే ఇతర వాళ్ళు కూడా ఒప్పుకోవాలి. సో మనం ఇప్పుడు చూడవలసింది ఏంటంటే ట్రంప్ ఇప్పుడు 2వ టర్మ్లో వేరే దారిలో ఉన్నాడు. ఫస్ట్ టర్మ్ తెలీదు, నాకు అనుభవం లేదన్నాడు. బాగా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన మినిస్టర్స్ అందరూ కూడా కొంచెం గట్టిని పెట్టుకున్నాడు, పూర్వం లెక్క తెలియని వాళ్ళు పెట్టుకున్నాడు. సో ఇప్పుడు ఆయన హిస్టరీలో కూడా ప్లేస్ సంపాదించుకోవాలి అని ఉన్నాడు. కాబట్టి కొన్ని పెద్ద పనులు చేస్తాడు. తర్వాత చాలా తెలివితేటలు ఉన్న మనిషి, చాలా కామన్ సెన్స్ ఉన్నది. అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ప్రతి స్టెప్ విశేషంగా చేస్తున్నాడు. ఫైల్స్లో కూర్చొని చూడండి, ఇమీడియట్ డెసిషన్స్ టీవీ మీద చూసి చేసేస్తాడు. విన్న మాట కాదు, ఆలోచిస్తాడు. అన్నిటికీ సొల్యూషన్స్ ఉన్నాయి. బాగా చాలా ఇంటెలిజెంట్ మ్యాన్. తక్కువ అంచనా లేదు, చాలా అడ్వాన్స్గా చేస్తాడు. సక్సెస్ అవుతాడా లేదా ఫ్యూచర్ చెప్పాలి. ఎన్నో అభిప్రాయాలతో మనం స్టార్ట్ అవుతాం. అవ్వవు, ఒక్కోసారి అవ్వదు. ఆయనకి అదృష్టం ఉన్నదా అనుకున్న ఆయన అవుతాయా అని చూడాలి. పెద్ద ఆశలతో ఉన్నాడు, పెద్ద చరిత్రలో చేయాలని ఉన్నాడు. పాలిటిక్స్ బాగా తెలుసు, డిప్లొమసీ బాగా తెలుసు. అన్నీ చూసేది. న్యూయార్క్లో ఉంది, చదువుకున్న వ్యక్తి. అంతా డబ్బు అంటే లెక్కలేదు. ఎంతో సంపాదించిన వ్యక్తి, పెద్ద కుటుంబం నుంచి వచ్చాడు. అన్ని గుణాలు ఉన్నాయి. ఆయన ఎంతో 2వ టర్మ్ ఎలక్ట్ అవ్వేదంటే ఓడిపోయాక చిన్న విషయం కాదు. అంచనా తక్కువ వేయటం ఆయన చాలా తప్పు. అంటే ట్రంప్ గారు తీసుకున్న అన్ని డెసిషన్స్ మంచివే అని అంటారా, లేకపోతే ఇవి కొన్ని ఆలోచిస్తే బాగుండేదని ఏమైనా అనిపించిందా? ఏం చెప్పలేము. నిర్ణయాలు తీసుకున్నాయి బాగానే ఉంటాయి. ఒక 6 నెలలు పోయాక అది తప్పు అనుకుంటాం. టైం చెప్పాలి. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఒక కారణాలకు తీసుకుంటున్నాడు. అవి పనిచేస్తాయా చేయవా, ఎలాంటి వస్తాయి, ఎలాంటి పరిణామాలు ఉంటాయి, సమయం చెప్తాడు. కానీ నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఆయన ఆలోచించి తీసుకుంటున్నాడు. పరిణామాలు, ఫైనల్ రిజల్ట్ ఆయన చేతిలో లేదు. మిగతా ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఎన్నో ఫ్యాక్టర్స్ గురించి ఉంటాయి. సో మనం వెయిట్ చేసి చూడాలి. ఆయన ఇంకా ఇలా సక్సెస్ అయిపోయేదంతా వీల్లేదు. భారతదేశానికి ఒక మంచి అవకాశం ఉండాలి. ఎందుకంటే ఆయన ఉగ్రవాదులని నొక్కేస్తాడు. ఉగ్రవాదులు నొక్కితే ఈ ఖలిస్తాన్, పాకిస్తాన్ గొడవలు మనకు తగ్గుతాయి. చైనా కూడా బెదిరిపోతుంది. అమెరికా ట్రంప్ వచ్చాడు, మళ్ళీ గొడవ పెడతాడని. ఇవన్నీ ఎలాగ ఆఖరికి దిగుబడి అవుతాయో ఇంకా మనం చెప్పలేం. చూడాలి, వెయిట్ చేయాలి. ఒక యుద్ధం స్టార్ట్ చేయదు. ఆ యుద్ధం అవగొడతాం ఎవరి చేతిలో లేదు. రష్యా స్టార్ట్ చేసింది యుద్ధం ఫిబ్రవరి 22. 2 వారాల్లో అయిపోతుంది అనుకున్నాను. 3 సంవత్సరాల్లో 5-6 లక్షల మంది చచ్చిపోయారు రష్యా. ఎవరు అనుకున్నారు? సో ఫ్యూచర్ మనం ప్రిడిక్ట్ చేయలేం. ట్రంప్ స్ట్రాంగ్ మ్యాన్. భారతదేశం జాగ్రత్తగా ఉండాలి. మంచి జరగవచ్చు. మనకు మంచి క్వాలిటీస్ ఉన్నాయి. కానీ కంట్రీ చాలా కేర్ఫుల్గా పనిచేయాలి. భారతదేశంలో మంచి అవకాశం ఇప్పుడు మనం జాగ్రత్తగా చేసుకుంటే మనకు ఫ్యూచర్
సెక్యూర్గా ఉంటారు. ముఖ్యంగా అమెరికాలో గ్రీన్ కార్డ్ సంపాదించడం కోసం ఒక 134 సంవత్సరాల టైం బట్టి అవకాశాలు కూడా లేకపోలేదు అంటున్నారు. సో గ్రీన్ కార్డ్ ఇచ్చే ఏదైతే అవకాశాలు ఉన్నాయో, బెనిఫిట్స్ ఉన్నాయో, అవన్నీ కూడా మీరు గోల్డ్ కార్డులో కూడా పొందొచ్చు అన్నారు ట్రంప్ గారు. దానికి సంబంధించి ఇంత ఒక అమౌంట్ కూడా సర్టెన్ చేసి పెట్టారు. అది కేవలం పెద్ద పెద్ద దిగ్గజాలు, వ్యాపారవేత్తలు మాత్రమే దాన్ని కొనుగోలు చేయగలిగే శక్తి ఉంటుంది. బట్ ట్రంప్ ఆశించినంత రీతిలో ఆ గోల్డ్ కార్డులు అనేవి విక్రయించబడడం లేదు. అది లాసే. ఆ డెసిషన్ ఖచ్చితంగా ట్రంప్ తీసుకున్న రాంగ్ డెసిషన్స్లో మెయిన్ అది అని అంటున్నారు. మీరేమంటారు? అంటే ఆయన $5 మిలియన్ కడితే దాదాపు 40 కోట్లు కంటే ఇస్తా ఉన్నాడు. ఇప్పుడు తగ్గించుకుంటాడు, ప్రైస్ తగ్గిస్తాడు. అంతమంది లేరంటే తగ్గిస్తాడు, ధర తగ్గిస్తాడు. అది అంతమంది ఉన్నారని తప్పు ఇన్ఫర్మేషన్తో చేసేది. అంతమంది లేరు, అంత డబ్బు కట్టికెళ్ళి అంత లేరు ప్రపంచంలో. ప్రపంచం మొత్తం 20 లక్షల మందే ఉన్నారు. అంత కట్టికెళ్ళి 20 లక్షల మంది అక్కడికి వెళ్ళరు కదా. సో తప్పకుండా అది ఆలోచించుకుంటాడు, అది రివ్యూ చేస్తాడు, తగ్గిస్తాడు అని నేను భావిస్తాను. చెప్పండి సార్. ఒకసారి ప్లాన్ సక్సెస్ అవ్వదు. గ్రీన్ కార్డ్ మీద కూడా ఇస్తాడు, కానీ ట్యాక్స్ వేస్తాడు. ఒక ట్యాక్స్ ఏం లేదు. ఓ $20,000 $50,000 గ్రీన్ కార్డ్ ఇవ్వడానికి వేస్తాడు. అలా కూడా కలెక్ట్ చేస్తాడు. ఎందుకంటే అది అవసరం, వాళ్ళకి తెలుసు, వాళ్ళ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అవసరం. ఆయన టాలెంట్ అంతా అమెరికాలో పెంచేది గ్రీన్ కార్డ్ హోల్డర్స్. చేస్తాడు, మనం వెయిట్ చేసి చూడాలి. ఈ గోల్డ్ కార్డ్ అనేది $5 మిలియన్ తప్పకుండా అంత సక్సెస్ అవ్వదని తెలుసు. మరుస్తాడు, ధర తగ్గిస్తాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రాక్టికల్ మనిషి అతను. ఇప్పుడు ఒకవేళ దాని నంబర్ మార్చారనుకోండి, ఒక రకంగా చెప్పాలంటే మనం తప్పుగా ఆలోచించాము, ఒక రాంగ్ డెసిషన్ తీసుకున్నామని ఒక మైండ్ సెట్ కూడా ఉంటుంది. దానివల్ల కొంతమంది ఆ నెంబర్ను కూడా మార్చడానికో తగ్గించడానికి ఇష్టపడరు. ఎవరికైనా ఒక ఆలోచన వచ్చినట్లయితే ట్రంప్ ఆలోచన అలా ఉంటుందని అనుకోవచ్చా మనం? లేదు, ఆయన మార్చుకుంటాడు, వెంటనే పడేస్తాడు కూడా, ఏం పట్టించుకో. ఆయన వ్యాపారం చేశాడు, హోటల్స్ మూసిస్తాడు, హోటల్స్ అమ్మిస్తాడు, పోయి ఒకసారి బ్యాంక్రప్ట్ తీస్తే అంత పరిస్థితికి వచ్చాడు. సో మానేస్తాడు, నాకు కాన్ఫిడెన్స్ ఉన్నాడు. అది పని అవ్వట్లేదంటే మానేస్తాడు, ధర ఎక్కువ పెట్టేవాళ్ళు మానేస్తాడు. ఇక ఉత్సాహంగా తప్పు సలహా మీద పెట్టేది ఆలోచిస్తూ ఉంటాడు. అంతమంది రావట్లేదు, తగ్గిస్తాడని నేను భావిస్తాను. సో మనం వెయిట్ చేసి చూడాలి. ట్రంప్ ఓపెనింగ్ ప్రామిసింగ్గా ఉన్నది. భారతదేశం పర్వాలేదు, భారతదేశానికి ఏమి బెదిరిపడే అవసరం లేదు, ఎప్పుడూ బెదిరిపడలేదు. ఏ దేశం అయినా అది గొప్పతనం భారతదేశంలో. ఇప్పుడు మనం ఎదుర్పోయేది ఏం లేదు, అడ్జస్ట్ అవుతే మన ఆయనతో ముందరికి వెళ్ళిపోతుంది, ప్రయాణం ముందరు చేసేయాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయం మాతో పంచుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.